హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది సోల్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మామూలుగా ఎవరైనా సరే సినిమాలో కొన్ని ట్విస్టులు పెడతారు. కానీ ఒక ట్విస్ట్ ని సినిమాగా తీస్తే, కేవలం ట్విస్టులు రివీల్ చేయడానికే సినిమా తీస్తే అది ఖచ్చితంగా ఈ సినిమా లాగా ఉంటుంది. ఈ సినిమా అంత బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ వాంగ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఇంటిని చూపిస్తారు. అది కూడా ఒక కొండ మీద ఉంటుందన్నమాట. ఆ ఇంటికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. వచ్చి తలుపు కొడితే ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ తలుపు తీస్తుంది. మీ ఓనర్ గారు మాకు మెసేజ్ చేశారు ఎమర్జెన్సీ అని చెప్పి, అందుకే వచ్చామని చెప్పేసి ఆ పని ఆవిడని తీసుకుని వాంగ్ రూమ్ కి వెళ్ళి చూస్తే, ఆ రూమ్ లోంచి భయంకరంగా బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే వాంగ్ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన రెండో భార్య ఉంటుంది కదా, ఆవిడ చేతిలో ఒక రాడ్ లాంటి ఉంటుంది. ఆ రాడ్డుతో ఆయన్ని ఆవిడ చంపేసి ఉంటుంది. కాకపోతే ఆవిడ పక్కనే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి సడన్ గా ఆవిడకి మెలకు వచ్చేసి వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ప్రెగ్నెంట్ అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తాడు. అక్కడున్న డాక్టర్లు కూడా ఏమంటారంటే, మీ ఆవిడ అంతా ఓకే అని చెప్పేసి అంటంతో తాను కూడా ఎంతో ఆనందంగా బయటకు వస్తాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ వేరే హాస్పిటల్ కి వెళ్తాడు. బేసికల్ గా హీరోకి క్యాన్సర్ అనమాట. దాన్ని చెక్ చేయించుకుందాం అని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏమంటారంటే, మీ క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉందండి. అది 4th స్టేజ్ కి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరని చెప్పి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. దాంతో తన డాక్టర్ తో ఏమంటుందంటే, మరి ఇది క్యూర్ అవడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి అంటంతో, మెడిసిన్స్ లేవు కానండి, నెక్స్ట్ ఇయర్ RNA అని ఒక రీసెర్చ్ జరుగుతుందండి. బేసికల్ గా మనిషి లోపల ఉండేదాన్ని DNA అంటారు. వీళ్ళు ఏంటంటే జెన్యూన్ గా ఉన్న RNAని మనిషి బాడీలో పంపించి ఆ క్యాన్సర్ ని చంపేసే ప్రయోగం చేస్తున్నారు. అది వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కానీ ఆ వైద్యం కొంచెం కాస్ట్లీ అనమాట. దాన్ని ఎవరు పడితే వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. సర్లేని చెప్పేసి వీళ్ళిద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. వెళ్లేటప్పుడు హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే ఒకవేళ ఆ టెక్నాలజీ వచ్చినా సరే మన దగ్గర అఫోర్డ్ చేయడానికి మనీ లేవు కదా, మనం చాలా ఇబ్బందులు ఉన్నాం కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో వాంగ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని చంపేశారు కదా, అక్కడున్న తన భార్య కదా, తనను చంపింది తన రెండో భార్య అని చెప్పేసి పోలీసులు ఆవిడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. బేసికల్ గా మన కథలో హీరో ఒక లాయర్ అనమాట. దాంతో తన క్యాన్సర్ ఉంది కదా, అందుకని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటారు. ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది, కొంచెం బానే ఉన్నానని చెప్పి అంటంతో వాళ్ళు ఏమంటారంటే, సరే ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటారు. జాయిన్ అయిన వెంటనే హీరోకి చనిపోయిన వాంగ్ కేసు ఇస్తారు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్. తనకి ఏంటంటే సేమ్ వాంగ్ కేసే వస్తుంది. తాను కూడా ఎంతగానో ఆనందపడుతుంది. మొత్తానికి భార్యాభర్తలిద్దరికి ఒక కేసు వచ్చిందని చెప్పేసి. అంతేకాకుండా వాంగ్ ని చంపిన వాంగ్ సెకండ్ వైఫ్ ఉంది కదా, ఆవిడ్ని ఇంటరోగేషన్ రూమ్ లో కూర్చోబెట్టి హీరోయిన్ ని ఇంటరోగేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అక్కడ ఏం జరిగిందో చెప్తుంది. బేసికల్ గా ఆ టైంలో ఆవిడ ఏం చేస్తుందంటే, బాల్కనీలో కూర్చొని నుంచొని చూస్తూ ఉంటుంది. సరే వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి తన రూమ్ కి వెళ్తున్న దారిలో వాంగ్ రూమ్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ డోర్ మీద చేతబడులు చేసేటప్పుడు వేసే డ్రాయింగ్ చేసి ఉంటుంది. దీంతో ఈ సెకండ్ వైఫ్ కి డౌట్ వచ్చేసి, ఏంటి రూమ్ లోంచి సౌండ్ కూడా తేడాగా ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే వాంగ్ వల్ల కొడుకుంటాడు. అంటే వాంగ్ కి మొదట భార్య ఉంది కదా, ఆవిడకి పుట్టిన కొడుకుంటాడు. తానేంటంటే వాంగ్ ముందు కొన్ని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. బేసికల్ గా వాంగ్ కి క్యాన్సర్ అనమాట. దాంతో తాను మంచం మీద పడుకొని ఉంటాడు, లెగవలేని స్థితిలో ఉంటాడు. కానీ వాంగ్ కొడుకు మాత్రం క్షుద్ర పూజలు చేస్తూ ఒక రకమైన చెట్టు తీసుకొచ్చి దానికి మంటట్టించి దాని నుండి వచ్చే పొగని వాంగ్ మొహం మీద ఊతూ ఉంటాడు. కానీ వాంగ్ కి ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకి ఎమర్జెన్సీ అలారాన్ని ప్రెస్ చేస్తాడు. దాంతో ఆ మెసేజ్ కాస్త పోలీసులకి వెళ్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఈ వాంగ్ సెకండ్ వైఫ్ వెళ్ళి వాంగ్ కొడుకుని ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే చేతిలో ఒక రాటు తీసుకొని సెల్ ఫోన్ పగలగొట్టేసి వాంగ్ ను కూడా చంపేసి అక్కడ నుంచి వాంగ్ కొడుకు పారిపోయాడు. కాకపోతే అంత రక్తం చూసిన తర్వాత తాను కళ్ళు తిరిగి కింద పడిపోయానని చెప్పేసి వాంగ్ రెండో భార్య పోలీసులకి నివేదికిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఆ ఇంట్లో పనిచేసిన పని మనిషిని ఎంక్వైరీ చేస్తుంది. ఇంట్లో ఇంత జరుగుతుంటే నీకేం వినపడలేదని చెప్పి అడగడంతో అక్కడున్న పని మనిషి ఏమంటుందంటే, నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానండి, అలాంటి సమయంలో సడన్ గా ఒక పెద్ద సౌండ్ వినిపించింది. ఏంటని చెప్పేసి హడావుడుగా బయటకు వచ్చి చూస్తే అప్పుడే వాంగ్ వాళ్ళ కొడుకు పారిపోతూ ఉన్నాడు. అదేంటి అలా వెళ్తున్నాడని చెప్పి చూసేలోపు బయట ఎవరో డోర్ కొట్టారు. ఎవరని చూస్తే వచ్చింది పోలీసులు. వాళ్ళు హడావుడిగా లోపలికి వచ్చేసి డైరెక్ట్ గా వాంగ్ గారు రూమ్ దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తే చనిపోయి ఉన్నాడు. సో అదేంటి జరిగింది, నాకు కూడా ఏం తెలియదని చెప్పడంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి ఆవిడ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాంగ్ సెకండ్ వైఫ్ ని ఇంట్రోగేట్ చేస్తారు. అందులో ఆవిడేం చెప్తుందంటే, బేసికల్ గా వాంగ్ ఫస్ట్ భార్య సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆవిడ అలా చనిపోవడానికి మెయిన్ కారణం వాంగ్ అని చెప్పేసి వాంగ్ కొడుకు బాగా బిలీవ్ చేశాడు. అంతేకాకుండా వాంగ్ మొదటి భార్య చనిపోయిన సంవత్సరానికి వచ్చేసి
చెప్పేసి ఫస్ట్ చాలా గొడవ చేశాడు. కాకపోతే నిన్న వచ్చి వాళ్ళ నాన్నని డైరెక్ట్ గా చంపేశాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోవడానికి వాళ్ళ నాన్నే కారణం అని చెప్పేసి వాంగ్ కొడుకు వాంగ్ మీద పగమించుకున్నాడు. అందుకని వచ్చి చంపి ఇంట్లోంచి పారిపోయాడని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి ఆవిడ చెప్పిన పాయింట్ కూడా ప్రాపర్ గా పోలీసులు నోట్ చేసుకుంటారు. మరోవైపు హీరోయిన్ ను వాంగ్ సెకండ్ భార్యని ఇంటరోగేట్ చేస్తుంటే ఆ వీడియోస్ అన్ని బయట ఉండి మన కథలో హీరో చూస్తూ ఉంటాడు. సో బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అంటుంది మొత్తం అబ్జర్వ్ చేసావని చెప్పి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే మనం ఇంకొకరిని ఇంటరోగేట్ చేయాలి, అతను ఎవరో కాదు వాంగ్ ఫ్రెండ్ అలాగే వాంగ్ పార్ట్నర్ అయిన డాక్టర్ అని చెప్పి అంటంతో పోలీసులు వెంటనే ఆ డాక్టర్ కాంటాక్ట్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ డాక్టర్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత మన కథలో హీరోయిన్ ఆ డాక్టర్ అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే చనిపోయిన వాంగ్ తన కొడుకు కాకుండా తన సెకండ్ భార్య పేరు మీద ఆస్తి మొత్తం రాశాడు, అంతేకాకుండా మిమ్మల్ని గార్డెనర్ గా పెట్టాడు, ఏంటి అసలు రీజన్, ఎందుకు ఆస్తి మొత్తం తన భార్య పేరు మీద రాశాడని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే వాంగ్ కొడుకు సరిగా ఉండేవాడు కాదు, తనకి బిజినెస్ డీల్ చేయాలన్నా సరిగా చేత కాదు, అంతేకాకుండా తను చిల్లరగా ఉంటాడు, అందుకని ఆస్తి మొత్తం తన కొడుకు పోగొడతాడని చెప్పేసి తన రెండో భార్య పేరు మీద రాశాడు, తన రెండో భార్యకి నేను కొంచెం సపోర్టివ్ ఉండాలని చెప్పేసి నన్ను గార్డెనర్ గా పెట్టాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, సరే ఇదంతా బాగానే ఉంది కానీ వాంగ్ భార్య సూసైడ్ ఎందుకు చేసుకుంది, అసలు వాంగ్ మొదటి భార్యకి రిలేషన్ సరిగా ఉండేదే కాదని చెప్పి అంటంతో ఆయన మాత్రం నాకు పెద్దగా తెలియదని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో పనిచేసేవాడిని మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంది. అయినా వాంగ్ భార్య సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటని చెప్పి అంటంతో ఆవిడ కూడా ఒక విషయం చెప్తుంది అనమాట. అదేంటంటే వాంగ్కి పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత తన భార్యని పట్టించుకోవడం మానేశాడు. తను ఇప్పుడు బిజినెస్ పని మీద బయటకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ లో అమ్మాయిల లిప్స్టిక్లు ఆ తర్వాత అమ్మాయిలు వాడే బట్టలు ఇవన్నీ వస్తూ ఉండేవి. దాంతో తన భార్యకి డౌట్ వచ్చేసింది తన భర్తకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి. ఆ విషయం మీద వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ అవుతూ ఉండేది. కానీ వాంగ్ బాగా డబ్బు ఉన్నాడు కదా, అందుకని బిజినెస్ పని అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో ఉండడానికి కుదిరేది కాదు, దాంతో బయటే తిరుగుతూ ఉండేవాడు. ఈ ప్రాసెస్ లో వాంగ్ భార్యకి బాగా చిరాకు వచ్చేసింది. అంతేకాకుండా వాంగ్ కొడుకు కూడా అచ్చు తనలాగే ఉండేవాడు. తన భర్త మీద కోపం తన కొడుకు మీద చూపించేది. అలాగా కొడుకు కూడా చాలా ఇబ్బంది పడేవాడు. నిజం చెప్పాలంటే వాంగ్ భార్య చనిపోయిన తర్వాత కూడా ఆ డాక్టరే అన్ని చూసుకున్నాడు. వాంగ్ కూడా లాస్ట్ లో వచ్చి కార్యం దగ్గర నిలబడ్డాడు. నిజం చెప్పాలంటే తల్లి తండ్రి కొట్టుకొని మధ్యలో కొడుకుని ఇబ్బంది పెట్టారు. ఆ కొడుకు పాపం ఎంత నరకం అనిపించాడని చెప్పేసి ఆ ఇంట్లో పని ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే వాంగ్ మొదటి భార్య చనిపోయిన తర్వాత వాంగ్ కి వాంగ్ రెండో వైపుని పరిచయం చేసింది ఈ డాక్టర్ అనమాట. ఈ విషయం కూడా ఆ పని మనిషి హీరోయిన్ తో చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ వాంగ్ రెండో భార్యని ఎంక్వైరీ చేస్తుంది. చేసి వాంగ్ మొదటి భార్య గురించి మీకేమైనా తెలుసా అని చెప్పి అడిగితే అలా కాదండి, ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఆ ఇంట్లోకి వచ్చాను, రెండో పెళ్లి చేసుకున్నాను, నాకు తెలియదని చెప్పి అంటంతో సరే ఇక్కడ సంతకం పెట్టని చెప్పేసి అంటుంది. దాంతో వాంగ్ భార్య సంతకం పెడుతుంది, అంటే రెండో భార్య సంతకం పెడుతుంది, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో. ఇదంతా బయట నుంచి చూసిన మన కథలో హీరోకి ఒక డౌట్ వచ్చేస్తుంది, ఈవిడ లెఫ్ట్ హ్యాండ్ తో సైన్ పెడుతుంది. అంతేకాకుండా వాంగ్ ని హంతకుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ తోనే కొట్టి చంపాడు. ఇంకా ముఖ్యంగా ఈవిడ చేతిలో ఆ రాడ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది. ఒకవేళ ఈవిడే వాంగ్ ని చంపిందని చెప్పేసి హీరోకి డౌట్ పెరిగిపోతుంది. మరోవైపు వాంగ్ రెండో భార్య లాయర్ ఏం చేస్తారంటే తనకి జామీలు అప్రూవ్ చేయమంటాడు. కానీ హీరో మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే వాంగ్ వాళ్ళ కొడుకు ఇంట్లోంచి పారిపోయాడు, కిల్లర్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ తో చంపాడని చెప్పేసి అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ముఖ్యంగా వాంగ్ రెండో భార్య యూజ్ చేసేది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఈవిడే ఆ హత్య చేసిందని చెప్పేసి బలంగా నమ్ముతాడు. మరీ ముఖ్యంగా వాంగ్ మొదటి భార్య సూసైడ్ కేసు ఉంది కదా, దాన్ని ఇంకా ప్రాపర్ గా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి హీరో పోలీసులకి చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇల్లంతా ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు వాంగ్ వాళ్ళ మొదటి భార్య ఇంట్లో చేతబడి చేయడానికి ఒక సింబల్ వేస్తారు కదా, ఆ సింబల్ ఉంటుంది. అంతేకాకుండా తన గదిలో కొన్ని బుక్స్ ఉంటాయి. బేసికల్ గా ఆ బుక్స్ ఏంటంటే చేతబడికి సంబంధించిన బుక్స్ అనమాట. వాటన్నిటిని కలెక్ట్ చేసుకుని హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బేసికల్ గా వాంగ్ వాళ్ళ భార్యకి తన భర్త అంటే చాలా చిరాకు కోపం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాడు పుట్టిన తర్వాత ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉండడని చెప్పేసి. దాంతో వాంగ్ మీద కోపంతో చేతబడి కూడా నేర్చుకుంది. ఎంత లెవెల్ కంటే తనను తాను త్యాగం చేసుకుని తన భర్త ఎలాగైనా సరే నరకం అనుభవించాలని చెప్పేసి తనను తాను చంపుకొని, నిజం చెప్పాలంటే సూసైడ్ చేసుకొని తన భర్త ఎదగకుండా జీవితం మొత్తం నరకం అనుభవించాలని చెప్పేసి తనకు కావాలని సూసైడ్ చేసుకుంది. ఆవిడ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయిందో అప్పటి నుంచి వాంగ్ కి క్యాన్సర్ వచ్చింది. ఇంకా ముఖ్యంగా తన వ్యాపార పరంగా బాగా నష్టపోయాడు. సో తన భార్య ప్రాపర్ గా కావాలని చేసిందని చెప్పి అనడంతో హీరో అస్సలు నమ్మడనమాట. ఇదంతా ఓకే గానీ వాంగ్ వాళ్ళ మొదటి భార్య సూసైడ్ చేసుకొని చనిపోయేటప్పుడు ఒక రిపోర్టర్ పిలిచింది. ఆ రిపోర్టర్ వచ్చి ఫోటోలు తీశాడు. అందరికి మొట్టమొదటి చెప్పింది అతనే. అతను అసలు ఎంక్వైరీ చేయండి అని చెప్పి అనడంతో అసలు అక్కడ ఏం జరిగిందో హీరోయిన్ కూడా చెప్తుంది. బేసికల్ గా వాంగ్ భార్య సూసైడ్ చేసుకొని చనిపోయేటప్పుడు ఒక న్యూస్ రిపోర్టర్ పిలిచింది. మనోడు కూడా వీడియో తీశాడు. ఈ వాంగ్ మొదటి భార్య ఒక ఎడ్జ్లో కూర్చొని తన చావుకి తన భర్తే కారణం అని చెప్పి, తన భర్త ఎలాగైనా సరే జీవితంలో నరకం అనుభవించాలని చెప్పి తను చచ్చిపోతానని తన దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్న రిపోర్టర్ కి వీడియో బయట
బయట ఇచ్చి తన ముందే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే తాను సూసైడ్ చేసుకొని చనిపోయేటప్పుడు తన చేతిలో చాలా పేపర్స్ ఉన్నాయి, అవి కూడా కింద పడ్డాయి. కానీ పోలీసులు అక్కడికి వెళ్లే లోపు గాలికి ఆ పేపర్లన్నీ ఎగిరిపోయాయి. కేవలం రిపోర్టర్ మాత్రం అక్కడ ఉన్నాడు. ఆ రిపోర్టర్ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చారు. జరిగింది అదని చెప్పేసి హీరోయిన్ హీరోకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా వాంగ్ వాళ్ళ మొదటి భార్య కొడుకు చేతబడి చేసేటప్పుడు తన చేతిలో ఒక రకమైన చెట్టు ఉంది. ఆ చెట్టుకి మంట అంటించి మనం ఎవరికైతే చేతబడి చేస్తామో వాళ్ళ ముందు తిప్పినట్లయితే ఆ వాసన పీల్చుకొని, అంటే అందులోంచి పొగ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ పొగను కనుక పీల్చుకుంటే వాళ్ళకి హెల్యూసినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ విషయం ప్రాపర్ గా బుక్ లో రాసింది. ఇంకా ముఖ్యంగా ఏ రాడ్డుతో అయితే వాంగ్ ను కొట్టి చంపారో ఆ రాడ్డు గురించి కూడా ప్రాపర్ గా చేతబడి బుక్ లో రాసింది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే చంపిన తర్వాత వాంగ్ వాళ్ళ కొడుకు అక్కడ నుంచి పారిపోయాడు. సో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ వాంగ్ వాళ్ళ రెండో భార్య రూమ్ లో ఒక సీసీ కెమెరా ఉంది. అది కాస్త పెట్టింది ఎవరో కాదు, ఆ డాక్టర్ అన్నమాట. అసలు రూమ్ లో సీసీ కెమెరా ఎందుకు పెట్టాడు? వాంగ్ రెండో భార్యని చెక్ చేయడానికి అని చెప్పేసి మనకైతే తెలియదని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాంగ్ రెండో భార్య రూమ్ లో సీసీ కెమెరా పెట్టారు కదా, ఆ ఫుటేజ్ ని ప్రాపర్ గా చెక్ చేస్తే ఆ ఫుటేజ్ లో నైట్ పూట వాంగ్ వాళ్ళ రెండో భార్య విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు మాత్రం దెయ్యం పట్టిందని కూర్చుంటుంది. ఇంకో రోజు చనిపోయిన వాంగ్ మొదటి భార్యతో మాట్లాడుతూ ఉంటుంది. మూడో రోజు అసలు దెయ్యం పట్టిన మనిషి ఎలా ఉంటుందో అలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అందులో ఆడియోను బయటకి తీసి చూస్తే అందులో ఏం మాట్లాడుతుందంటే వాంగ్ రెండో భార్య వాంగ్ మొదటి భార్యతో చెప్తుందన్నమాట, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీకంత సీన్ లేదని చెప్పేసి వాంగ్ రెండో భార్య వాంగ్ మొదటి భార్యతో చెప్తూ ఉంది. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేసి వాంగ్ రెండో భార్య హెల్త్ ని చెక్ చేస్తే అవంతా పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాంతో హీరో ఏం చేస్తారంటే వాంగ్ రెండో భార్యని పిలిచి ఆ వీడియోస్ మొత్తం ఆవిడకు చూపించి అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పడంతో ఆవిడ కూడా జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. బేసికల్ గా వాంగ్ మొదటి భార్య చనిపోయిన కొన్ని రోజులకి వాంగ్ రెండో భార్య ఆ ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత వాంగ్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో కేవలం వాంగ్ అలాగే ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ ఈ రెండో భార్య వీళ్ళ ముగ్గురే ఉన్నారు. కాకపోతే ఆవిడకి మాత్రం ఆ ఇంట్లో ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారనే ఫీలింగ్ అయితే కలిగింది. కట్ చేస్తే మరుసటి రోజు డైరెక్ట్ గా వాంగ్ మొదటి భార్య ఆ రూమ్ లోకి వచ్చింది. చనిపోయిన దెయ్యం నాతో మాట్లాడిందని చెప్పేసి అంది. కట్ చేస్తే మరుసటి రోజు తను వచ్చి నా గొంతు పిసికి అవతల పడేసింది. అందుకని నేను గిలగిలా కొట్టుకున్నాను, అంతకు మించి ఏం లేదని చెప్పి అనడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వాంగ్ రెండో భార్య ఏమంటుందంటే వాంగ్ కొడుకుని మీరు పట్టుకున్నారని చెప్పి అడుగుతుంది. హీరో పట్టుకోలేదు అంటాడు. దాంతో ఆవిడ ఒక క్లూ వేస్తుంది. అదేంటంటే వాంగ్ మొదటి భార్య చేతబడి చేయడానికి కొన్ని చెట్లు పెంచింది, ఒక తోటలా ఏర్పాటు చేసుకుని. ఒకవేళ అక్కడే వాడు ఉండొచ్చేమో, వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం హీరో హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా ఈ కేసు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా చేసే ప్రాసెస్ లో వాంగ్ రెండో భార్య రూమ్ లో సీసీ కెమెరా పెట్టారు కదా, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేస్తున్నప్పుడు తనకి చాలా విషయాలు తెలుస్తాయి. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో క్యాన్సర్ తగ్గడానికి ఆర్ఎన్ఏ ట్రీట్మెంట్ అని ఒకటి కొత్తగా వస్తుందని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పాడు కదా, ఆ ఆర్ఎన్ఏ టెస్ట్ చేస్తుంది ఎవరో కాదు, ఈ వాంగ్ వాళ్ళ ఫ్రెండ్ అయిన డాక్టర్. అంతేకాకుండా ఆ డాక్టరే వాంగ్ రెండో భార్యని వాంగ్ కు పరిచయం చేశాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ డాక్టర్ ఆర్ఎన్ఏ టెస్ట్ కి అయ్యే ఖర్చు మొత్తం వాంగే చూసుకుంటున్నాడు. అంటే వాంగ్ అలాగే ఈ డాక్టర్ ఇద్దరు కలిసి ఈ ట్రీట్మెంట్ ని ప్రాపర్ గా కలిసి స్టార్ట్ చేస్తున్నారనే సంగతి హీరోకి తెలుస్తుంది. ఇంకో హైలైట్ విషయం తెలిసేది ఏంటంటే వాంగ్ మొదటి భార్యకి అలాగే ఈ డాక్టర్ కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి వాళ్ళు క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోస్ రిలీజ్ అవుతాయి అనమాట. బట్ హీరో మాత్రం దాని మీద కొంచెం డౌట్ పడతాడు. అంతేకాకుండా వాంగ్ రెండో భార్య మొట్టమొదటిసారి తన రూమ్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సీసీ కెమెరాను చూసింది. ఆ తర్వాత వెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చింది. అక్కడ ఒక ప్యాడ్ ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫామ్. దాని మీద ఈ వాంగ్ రెండో భార్య సంతకం పెట్టింది. కానీ అది కూడా రైట్ హ్యాండ్ తో పెట్టింది. దాంతో హీరోకి డౌట్ మొదలైపోతుంది. బేసికల్ గా వాంగ్ వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాంగ్ ఆ తర్వాత మొదటి భార్య కొడుకు వీళ్ళ ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్. కానీ ఈ రెండో భార్య మాత్రం రైట్ హ్యాండ్ యూజ్ చేసింది. కానీ పోలీస్ స్టేషన్ లో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసింది. అంతేకాకుండా ఈ డాక్టర్ ఆర్ఎన్ఏ టెస్ట్ చేస్తున్నాడు కదా, ఆ టెస్ట్ కి మెయిన్ యూజ్ చేసుకునేదే ఈ వాంగ్ వాళ్ళ రెండో భార్య. ఆ అగ్రిమెంట్ మీద ఇందాక సంతకం పెట్టింది, నేను అగ్రి అని చెప్పేసి. సో అందుకని ఆ డాక్టర్ ఏం చేశాడంటే వాంగ్ రెండో భార్య రూమ్ లో కెమెరా పెట్టాడు. అలా పెట్టిన 2 రోజులకు వచ్చి వాంగ్ రెండో భార్యని మీట్ అయ్యాడు, తనని తాను పరిచయం చేసుకున్నాడు. కాకపోతే ఈ డాక్టర్ వచ్చేసి వాంగ్ రెండో భార్య దగ్గర మోకాలు దండేసి నుంచున్నాడు. తాను కూడా చేయి పట్టుకొని చూస్తూ ఉంది. ఇలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ డాక్టర్ ఏంటంటే ఆర్ఎన్ఏ ట్రీట్మెంట్ గురించి ఒక ఫంక్షన్ పెడతాడనమాట. దానికి హీరో హీరోయిన్ ఇద్దరు అటెండ్ అవుతారు. ఆ ఫంక్షన్ లో ఆ డాక్టర్ ఏమంటాడంటే బేసికల్ గా నేను ఒక ఎలక మీద ప్రయోగం చేశాను. ఒక క్యాన్సర్ ఉన్న ఆర్ఎన్ఏ బ్రెయిన్ తీసుకొని ఆ ఎలకకు మొత్తం రిమూవ్ చేసి దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసి మళ్ళీ ఆ ఆర్ఎన్ఏ అని ఆ ఎలకకు అందించాము. సో దాని వల్ల దాని బ్రెయిన్ పనితనం ఎక్కువైపోయింది. దానికి ఉన్న క్యాన్సర్ ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే తన చావు కొంచెం తగ్గించామన్నమాట. అంటే ఎర్లీగా చనిపోవాల్సిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు లేటుగా చనిపోతారు. ఇలాగ రకరకాల స్టేజ్ల్లో మా వైద్యం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి
మనిషి శరీరంలో నుంచి పూర్తిగా క్యాన్సర్ ని చంపేసి వైద్యం అయితే ముందు ముందు రాబోతుందని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు. దాంతో హీరోకు డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న దాన్ని తీసేస్తున్నారు కదా, ఇప్పుడు బాగా మంచిగా ఉన్న ఒక మనిషి ఆర్ఎన్ఏని క్యాన్సర్ ఉన్న ఆర్ఎన్ఏ మనిషికి వచ్చా అని చెప్పి అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. అక్కడున్న డాక్టర్ అసిస్టెంట్ ఏమంటాడంటే ఇది క్వశ్చన్ అండ్ అవర్స్ కాదండి, ఇలా క్వశ్చన్స్ ఆడకూడదని చెప్పి అనడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఫంక్షన్ అయిపోయి ఆ డాక్టర్ ని హీరోయిన్ ఇద్దరు మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరో ఆ డాక్టర్ అడుగుతాడు అసలు ఏం జరిగింది వాంగ్ రెండో భార్యకి, తన రూమ్ లో ఎందుకు సీసీ కెమెరా పెట్టామని చెప్పి అనడంతో అప్పుడు ఈ డాక్టర్ ప్రాపర్ గా జరిగిన ప్రతిదీ వివరిస్తాడు. బేసికల్ గా వాంగ్ మొదటి భార్య చనిపోయిన తర్వాత తనకి క్యాన్సర్ అటాక్ అయింది. సో దాంతో వాంగ్ కంపెనీ తరపున రన్ అయ్యే ఒక అనాథాశ్రమంలో నుంచి వాంగ్ రెండో భార్యని తీసుకొచ్చాం. ఎందుకంటే తనని దగ్గరుండి చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. ఇంకా ముఖ్యంగా తనకి ఆల్రెడీ నేను ఆర్ఎన్ఏ టెస్ట్ చేశాను, అది కూడా తనకున్న క్యాన్సర్ పూర్తిగా నయమైపోలేదు, కానీ తనైతే చావడు. కానీ నేను చేసిన ట్రీట్మెంట్ వల్ల 4th స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా ప్రాపర్ గా రికవర్ అయ్యి మామూలుగా ఉన్నాడు, ప్రాణాలతో బతికున్నాడు. సో నేను ఎంత చేశాను కదా, తనకేంటంటే ఆ అనాథాశ్రమం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకో పిల్లాడిని కానీ ఆ పిల్లాడి పేరు మీద తన ఆస్తి మొత్తం రాద్దు అని ప్రాపర్ గా ప్లాన్ ఉంది ఆ వాంగ్కి. ఇందులో మీకు డౌట్ రావచ్చు, మరి వాంగ్ మొదటి కొడుకు పరిస్థితి ఏంటని చెప్పేసి. ఆడి మీద నమ్మకం లేకనే వాంగ్ రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్యతో కొడుకుని కనాలనుకున్నాడు. ఇది జరిగిందని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి ఆర్ఎన్ఏ టెస్ట్ ఆల్రెడీ చేశారా, క్యాన్సర్ రికవర్ అయిపోయాడా, చావు నుండి తప్పించుకున్నాడు అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ డాక్టర్ కూడా అవునని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే వాంగ్ మొదటి భార్య సూసైడ్ చేసుకునేటప్పుడు ఒక రిపోర్టర్ పిలిచింది, వాడు కూడా వీడియో తీశాడు, వాడికి నేను ప్రాపర్ గా డబ్బులు ఇచ్చాను, వాడు అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పాడు. అక్కడ ఏం జరిగిందంటే తాను సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత తన చేతిలో ఉన్న పేపర్లన్నీ చల్లా చెదురుగా అక్కడ పడిపోయాయి. అక్కడికి ఆ రిపోర్టర్ తో పాటు మీరు కూడా వచ్చారు. అక్కడ పడిపోయిన ప్రతి ఒక్క పేపర్ ని మీరు ఏరుకొని తన శవం దగ్గరకు వచ్చి తప్పు నాది అని చెప్పి సారీ చెప్పారు. అసలు ఏం జరిగింది నిజం చెప్పండి అని చెప్పి అనడంతో ఆ డాక్టర్ కి బుర్ర బ్లాంక్ అయిపోయి సైలెంట్ గా అలా ఉండిపోతాడు. అప్పుడు హీరో తన అనాలిసిస్ ప్రకారం జరిగింది మొత్తం చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే వాంగ్ మొదటి భార్యకి ఈ డాక్టర్ కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఆ గిల్టీ ఫీలింగ్ తో వాంగ్ మొదటి భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది, అందుకనే శవం దగ్గరకు వచ్చి ఇదంతా నా వల్ల జరిగిందని చెప్పి నువ్వు సారీ చెప్పావు. ఇక్కడ ఇంకో హైలైట్ బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఏంటంటే వాంగ్ రెండో భార్యని తీసుకొచ్చింది నువ్వే. ఆ అమ్మాయి ఆర్ఎన్ఏ తీసేసి వాంగ్ మొదటి భార్య ఆర్ఎన్ఏని వాంగ్ రెండో భార్య బ్రెయిన్ లోకి పంపించావు. ఆర్ఎన్ఏ అంటే ఒక మనిషి ప్రాపర్ మెమొరీని ఆర్ఎన్ఏ అంటారు. సో వాంగ్ మొదటి భార్య మెమొరీని వాంగ్ రెండో భార్యకి ట్రాన్స్ఫర్ చేశావు. సో అలా చేసిన తర్వాత తన భార్య తనతోనే ఉంటుంది. సో తన భార్యకు నువ్వు తెలుసు కాబట్టి నువ్వు తన రూమ్ లోకి వచ్చిన తర్వాత నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి వాంగ్ రెండో భార్య రూమ్ లో సీసీ కెమెరా పెట్టాడు కదా, ఆ ఫుటేజ్, ఆ తర్వాత వాంగ్ మొదటి భార్యతో కొంచెం క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా, అవి రెండు చూపించి దీని అంతటికి కారణం నువ్వే, ఎందుకంటే వాంగ్ మొదటి భార్య మెమరీలో నువ్వు ఉన్నావు, ఆ మెమరీని కాస్త వాంగ్ రెండో భార్యకి ఎక్కించావు, అదే మెమరీలో నువ్వు ఉన్నావు కాబట్టి చాలా ఎమోషనల్ గా ఆవిడ నిన్ను పట్టుకుంది. ఇది జరిగిందని చెప్పి అనడంతో ఆ డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోయి నువ్వు ఏదనుకుంటే జరిగిపోతుందా, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా నా ఫ్రెండ్ కోసం, వాంగ్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశానని చెప్పేసి హీరోయిన్ మీద ఆ డాక్టర్ కోపడిపోతాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఏదైతే హీరో చెప్పాడో అది కేవలం తన గెస్సింగ్ మాత్రమే, అదే నిజం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి ఆ వాంగ్ కొడుకు ఒక చోట ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరోయిన్ కూడా పోలీస్ బెటాలియన్ మొత్తాన్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అలా వెళ్లే దారిలో ఒక ఆడియో ఫైల్ వింటూ ఉంటుంది. బేసికల్ గా ఆ ఆడియో ఫైల్ ఏంటంటే వాంగ్ ని చంపేటప్పుడు వాంగ్ కొడుకు ఫోన్ పగలగొట్టాడు కదా, దాంట్లో లాస్ట్ గా రికార్డ్ అయిన కాల్ వాయిస్ అన్నమాట. దాన్ని హీరోయిన్ వింటూ ఉంటుంది. అలా వినేటప్పుడు సడన్ గా లొకేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే అక్కడంతా చీకటిగా ఉంటుంది, ఒక ఫారెస్ట్ అన్నమాట. అక్కడికి వెళ్లి ఎలాగోలాగా వాంగ్ కొడుకుని పట్టుకుంటారు, అరెస్ట్ చేసి తీసుకొస్తారు. సో వాంగ్ చనిపోవడానికి తన కొడుకే మెయిన్ సస్పెక్ట్ కదా, ఎలాగో తనను పట్టుకున్నామని చెప్పేసి వాంగ్ డెడ్ బాడీని ఈ వాంగ్ రెండో భార్యకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అంత్యక్రియలు మొత్తం జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటప్పుడు కూడా వాంగ్ రెండో భార్య బొమ్మలా నుంచొని చూస్తుంది, కనీసం కొంచెం కూడా ఎమోషన్ అవ్వదు. ఆ తర్వాత వాంగ్ డెడ్ బాడీని సబ్మిట్ చేశారు కదా, దానికి సంబంధించిన ఒక ఫామ్ ఇచ్చి హీరోయిన్ వాంగ్ రెండో భార్యని ఫిల్ చేయమంటుంది. దాంతో ఆవిడ ఫిల్ చేస్తుంది. హీరోయిన్ ఒక ఫోటో తీసుకుంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఒక్కసారి లాస్ట్ గా వాంగ్ కొడుకుని వాంగ్ రెండో భార్యని ఇద్దరు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఎంక్వైరీ వేయమంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంటర్గేషన్ రూమ్ కు తీసుకొస్తారు. ప్రాపర్ గా హీరో ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ముందు కూర్చుంటాడు. అదే సమయంలో వాంగ్ భార్య కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. పేపర్ తీసుకుంటున్నప్పుడు పేపర్ వల్ల చేయి కట్ అవుతుంది, బ్లడ్ ఆగిపోకుండా వస్తూ ఉంటుంది. అయినా సరే తను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తారంటే వాంగ్ చనిపోయేటప్పుడు మొబైల్ పగలకొట్టాడు కదా తన కొడుకు, దానికి ముందు మాట్లాడిన కాల్లో వాయిస్ రికార్డ్ అయింది కదా, అందులో ఏం మాట్లాడతాడంటే తన కొడుకుని తిడుతూనే ఉంటాడు, అంతకు మించి అందులో ఏముండదు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాంగ్ రెండో భార్యని ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు వాంగ్ కొడుకుని ఎప్పుడు చూసావంటే మొట్టమొదటిసారి
ఒకసారి వాళ్ళ అమ్మగారు చనిపోయిన 1 year కి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే వాళ్ళ అమ్మగారు తన కోసం రాసిన ఒక లెటర్ ఉంది, ఆ లెటర్ తీసుకెళ్లి వాంగ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చానని చెప్పి అనడంతో వాంగ్ వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. అలాగా వాంగ్ వాళ్ళ రెండో భార్య మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తను ఎమోషనల్ అయిపోయి అచ్చం వాంగ్ వాళ్ళ మొదటి భార్యలా మారిపోతుంది. బేసికల్ గా వాంగ్ వాళ్ళ మొదటి భార్య ఆ లెటర్ లో ఏం రాసిందంటే మీ నాన్నని ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఏ రోజు చంపితే తాను నరకానికి వస్తాడని చెప్పేసి ప్రాపర్ గా రాసి ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వకుంటేనే వాంగ్ కొడుకు చేతబడి చేస్తూ వాంగ్ ని చంపేశాడు. బేసికల్ గా వాళ్ళ అమ్మ చనిపోయే ముందే ప్రాపర్ గా అతన్ని ఎలా చంపాలని చెప్పేసి రాసింది. ఆ లెటర్ కాస్త వాంగ్ రెండో భార్య తెలియక వాంగ్ కి ఇచ్చింది. సో వాంగ్ కొడుకు అర్థమైపోతుంది ఇప్పుడు వాంగ్ రెండో భార్యలో వాళ్ళ అమ్మ ఆత్మ ఉందని చెప్పేసి. ఆవిడేం మాట్లాడుతుందంటే మొత్తానికి నేను అనుకున్నది సాధించాను, నా కోరిక నెరవేర్చావరా, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మీ నాన్న చనిపోయిన తర్వాత నరకానికి వచ్చి ఎంతో నరకం అనుభవిస్తున్నాడు, అక్కడ నేను చూశాను, ఇకనైనా నువ్వు హ్యాపీగా ఉంటారా, ఒక అమ్మగా నువ్వు నాకు ఇంతకన్నా ఏం చేయలేవు అని చెప్పేసి అంటంతో వాంగ్ కొడుకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి అమ్మ అని చెప్పేసి వాంగ్ రెండో భార్య చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. సో దాంతో అందరికి అర్థమైపోతుంది వాంగ్ కొడుకే తనని చంపేశాడని. దాంతో వాంగ్కి శిక్ష విధిస్తారు. ఆ తర్వాత వాంగ్ రెండో భార్యని వదిలేస్తారు. కానీ హీరోకి మాత్రం ఒక డౌట్ ఉంటుంది ఈ వాంగ్ రెండో భార్య మీద, ఆ తర్వాత ఆ డాక్టర్ మీద. కట్ చేస్తే మరుసటి రోజు సడన్ గా హీరో కారులో వెళ్తున్నప్పుడు తనకి ఫిట్స్ వస్తాయన్నమాట. దాంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత నీ ఆరోగ్యం బాగా క్షీణించింది, క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చిందని చెప్పి అనడంతో హీరో ఎంతో బాధపడుతూ ఉంటాడు. కనీసం తన చెయ్యి కూడా కదపలేని స్థితిలో ఉంటాడు. అలాంటి సమయంలో హీరోయిన్ వచ్చి హీరోతో ఏం చెప్తుందంటే నువ్వేం కంగారు పడకు, ఆ ఆర్ఎన్ఏ ట్రీట్మెంట్ నేను చేపిస్తానని చెప్పి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. అదేంటి దానికి చాలా డబ్బులు అవుతాయి కదా అని చెప్పి అనడంతో అదేం లేదు, ఆ డాక్టర్ ఉంది కదా తను నీకు ఫ్రీగా చేస్తానన్నాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ట్రీట్మెంట్ ఇస్తారు. కాకపోతే కొంచెం రికవర్ అవుతాడు అనమాట. అంత ఫాస్ట్ గా రికవర్ అవడు. హీరో కూడా సర్లే అని చెప్పేసి క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాం అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు వాంగ్ వాళ్ళ ఇంట్లోంచి వాంగ్ రెండో భార్య ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు పోలీసులకు ఫోన్ చేసి దయచేసి నన్ను కాపాడండి, ఒకళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారని చెప్పంటుంది. పోలీసులు కూడా ఎవరమ్మా అని చెప్పి అడిగితే ఇంకెవరు ఆ డాక్టర్ అని చెప్పి అనడంతో పోలీసులు ఆశ్చర్యపోతారు. మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ప్రాపర్ గా మెల్లగా క్యూరోతో ఉన్నాడు కదా. అలా క్యూర్ అయిన తర్వాత నేను మళ్ళీ వాంగ్ కేసు ప్రాపర్ గా చెక్ చేయాలని చెప్పేసి ఆ కేసుని ప్రాపర్ గా చూస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. అదేంటంటే ఆ డాక్టర్ వాంగ్ రెండో భార్యని చంపాలనుకున్నాడు, కాకపోతే వాంగ్ భార్య తప్పించుకుంది, కానీ ఆ డాక్టర్ మాత్రం పరారీలో ఉన్నాడని చెప్పేసి ఫోన్ రావడంతో హీరోయిన్ బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే వాంగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అందులో మొబైల్ ఆడియో అని చెప్పేసి 2 ఫోల్డర్స్ ఉంటాయి. ఒకటేమో సైజ్ తక్కువ ఉంటుంది, ఇంకోటేమో సైజ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి అని చెప్పేసి సైజ్ ఎక్కువ ఉన్న ఫైల్ విన్న తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడేసి మన కథలో హీరోయిన్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత నిజం చెప్పు, ఎందుకు అబద్ధం ఆడేవని చెప్పి అంటంతో హీరోయిన్కి అర్థమైపోతుంది హీరోకి నిజం తెలిసిందని చెప్పేసి. బేసికల్ గా హీరోకి ఒక ఆడియో వినిపించింది కదా హీరోయిన్, ఆ వాంగ్ ఫోన్ ని తన కొడుకు పగలగొట్టాడు, అందులో రికార్డ్ అయిన వాయిస్ అని చెప్పేసి హీరోయిన్ వినిపించింది కదా. అందులో వాంగ్ కొడుకు వాయిస్ తో పాటు వాంగ్ రెండో భార్య వాయిస్ కూడా ఉంటుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసి కేవలం వాంగ్ కొడుకు మాట్లాడినట్టు అందులో ఉంటుంది. అంతేకాకుండా వాంగ్ ఫ్యూనరల్ జరిగింది కదా, ఎప్పుడైతే వాంగ్ కొడుకుని పట్టుకున్నారో వాంగ్కి ఫ్యూనరల్ చేశారో ఆ రోజు ఆ వాయిస్ ని వాంగ్ రెండో భార్యకి చూపించి భయపెట్టింది. ఇంకా ముఖ్యంగా హీరో క్యాన్సర్ తో మళ్ళీ ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చనిపోతాడు అనే స్టేజ్ లో ఉన్నాడో అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఒరిజినల్ ఆడియో ఫైల్ తీసుకెళ్లి డాక్టర్ కి వినిపిస్తుంది. మీరు నాకు హెల్ప్ చేయాలి, అలా చేయకపోతే ఈ ఆడియో ఫైల్ బయట పెడతా అని చెప్పి అనడంతో డాక్టర్ కూడా సరే అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా భర్తకి ఆర్ఎన్ఏ ఎక్కించండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నా భర్తను బతికించండి అని చెప్పి అనడంతో ఆ డాక్టర్ కూడా సరే అంటాడు. అందుకనే హీరోకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాడు. సో జరిగింది ఇదని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్పడంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అనవసరంగా ఒక పిల్లాన్ని అరెస్ట్ చేయించాము, అసలు తప్పు చేసింది ఆ వాంగ్ రెండో భార్య, కానీ నువ్వు నా కోసం ఇలా చేసావని చెప్పి అనడంతో నాకు నువ్వే ముఖ్యం, ఎవరు ఎలా పోయినా నాకు అవసరం, కానీ నువ్వు నాకు బతికుంటే అవసరం అని చెప్పి అనడంతో హీరో కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తన భర్త బతికున్నాడని చెప్పేసి ఆనందంగా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో వాంగ్ రెండో భార్యని వాంగ్మూలం తీసుకుంటారనమాట పోలీసులు. అందులో ఆవిడేం చెప్తుందంటే ఈ డాక్టర్ గాడు మా ఇంటికి వచ్చాడు, వచ్చిన తర్వాత నేను ప్రెగ్నెంట్ కదా అందుకని నన్ను చెక్ చేస్తానన్నాడు, సరే చెక్ చేయమన్నాను, ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాడు, సరే ఇవ్వని చెప్పన్నాను, కానీ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నాకు రాయని చెప్పన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది, నీకెందుకు రాయాలి, ఇది నా భర్త ఆస్తి, రేపొద్దు నాకు పుట్టబోయే బిడ్డ ఆస్తి అని చెప్పి అనడంతో ఆ డాక్టర్ నన్ను చంపబోయాడు, అందుకని నేను బయటకు పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చాను, అంతకుమించి ఏం జరగలేదని చెప్పి అనడంతో ఇప్పుడు బయట ఉండి ఇదంతా వింటున్న హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే వాంగ్ చనిపోయేటప్పుడు వాంగ్ చేతిలో ఉన్న ఫోన్ ని తన కొడుకు పగలగొట్టాడు కదా, అందులో ఆల్రెడీ వాంగ్ రెండో భార్య ఆడియో రికార్డ్ అయింది కదా. అందులో ఏముంటుందంటే వాంగ్ రెండో భార్య కూడా వాంగ్
వాంగ్ పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీద రాయమని చెప్పి అంటుంది. కానీ వాంగ్ ఏమంటాడంటే ఇది నా ఆస్తి, నేను ఎందుకు రాస్తాను నీకు, అసలు నీకు ఎందుకు రాయాలని చెప్పేసి తను గొడవ పడ్డాడు. అది కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది హీరోకి గుర్తొస్తుంది. అంతేకాకుండా కొన్ని బుర్ర బ్లాంక్ అయ్యే విషయాలు కూడా గుర్తొస్తాయి. అదే సమయంలో వాంగ్ రెండో భార్య అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు తనని ఆపుతాడు. ఆపిన తర్వాత అప్పుడు హీరో కొన్ని విషయాలు చెప్తాడు. అదేంటంటే వాంగ్ కొడుకు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వాడికి వాళ్ళ అమ్మ రాసిందని చెప్పేసి ఒక లెటర్ క్రియేట్ చేసి వాడికి ఇచ్చింది. అంటే వాంగ్ కొడుకు చేతే వాంగ్ని చంపించాలి. అలా చంపించాలంటే చనిపోయిన వాళ్ళ అమ్మ లెటర్ రాసిందంటే వాంగ్ కొడుకుని నమ్ముతాడు కదా. అందుకని ఒక లెటర్ క్రియేట్ చేసి వాంగ్ కొడుకు చేతే వాంగ్ని చంపించింది. కానీ వాంగ్ కొడుకు ఒక దెబ్బేసిన తర్వాత వాంగ్ చనిపోలేదు. వాంగే రివర్స్ లో వాళ్ళ కొడుకుని కొట్టాడు. దాంతో వాడు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ అక్కడున్న వాంగ్ రెండో భార్య ఏం చేసిందంటే ఆ రాడ్ తీసుకొని వాంగ్ని చంపవతల పడేసింది. కాకపోతే అక్కడ రక్తం చూసిన తర్వాత వాంగ్ భార్య కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే వాంగ్ కొడుకుని వాంగ్ రెండో భార్యని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడి నేను మీ అమ్మని రా, మీ అమ్మ కోరిక తీర్చారు అని చెప్పేసి అనడంతో వాంగ్ కొడుకు కూడా వాళ్ళ అమ్మే వచ్చిందని చెప్పేసి నమ్మాడు. ఎందుకంటే వాడికి ఆత్మలో చేతబొళ్ళు అంటే ఇష్టం కదా, వాడు కూడా దాన్ని నమ్మాడు. నిజం చెప్పాలంటే ఇదంతా వాంగ్ రెండో భార్య ప్రాపర్ ప్లాన్ అన్నమాట. అలా ప్లాన్ చేసి వాంగ్ ని చంపించి వాంగ్ కొడుకుని ఈ కేసులో ఇరికించి వాడికి శిక్ష వేసేలా చేసి తను హ్యాపీగా ఆస్తి మొత్తం అనుభవించాలనుకుంది. ఇది అసలు ప్లాన్ అని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు మనందరికి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ట్విస్ట్ అయితే హీరో రివీల్ చేస్తాడు. అదేంటంటే మామూలుగా వాంగ్ వల్ల రెండో భార్య ఒక అనాథాశ్రమం నుంచి వచ్చిన అమ్మాయి. అంతేకాకుండా కేవలం 25 సంవత్సరాలు ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని తెలివితేటలు అంటే వాంగ్ కొడుక్కి వాళ్ళ అమ్మాయి లెటర్ రాసినట్టు రాసి వాళ్ళ కొడుకు చేతే వాంగ్ని చంపించి ఆవిడే వాంగ్ని దగ్గరుండి చంపించి అంత తెలివితేటలు అయితే ఈ అమ్మాయికి రావు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాంగ్ కొడుకుని వాంగ్ రెండో భార్యని ఇద్దరిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు హీరో కొన్ని విషయాలు నోట్ చేస్తాడు. అంతేకాకుండా వాంగ్ డెడ్ బాడీ తీసుకొచ్చి తనకి అంత్యక్రియలు చేసేటప్పుడు వాంగ్ రెండో భార్య చేత ఒక ఫామ్ ఫిల్ చేయించారు కదా, అందులో వాంగ్ పేరు రాయాలి. ఆవిడ రాసింది. ఇంతకు ముందు వాంగ్ చాలా చోట్ల సంతకం చేశాడు. అవి రెండు ఒకేలా ఉన్నాయి. అంతేకాకుండా వాంగ్ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేసిన తర్వాత వాంగ్ రెండో భార్యలో కొంచెం చేంజెస్ వచ్చాయి. సో దీన్ని బట్టి ప్రాపర్ గా హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే వాంగ్ మొదటి భార్యలో ఉన్న ఆర్ఎన్ఏని వాంగ్ రెండో భార్యలోకి ఎక్కించామని చెప్పేసి డాక్టర్ చెప్పాడు కదా, అది అబద్ధం. అసలు నిజం ఏంటంటే వాంగ్ డెడ్ బాడీలో ఉన్న ఆర్ఎన్ఏని వాంగ్ రెండో భార్యలోకి ఎక్కించారు. అంటే ఇప్పుడు వాంగ్ రెండో భార్య లోపల ఉన్నది ఎవరో కాదు, ఆ చనిపోయిన వాంగ్ గాడే. ఇదంతా వాడే కావాలని చెప్పి ప్రాపర్ గా ప్లాన్ వేసుకొని జీవితాంతం వాడి కంపెనీకి వాడే ఓనర్ గా ఉండాలని చెప్పేసి వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం తెలిసిన ఆ డాక్టర్ కూడా పోలీసులకు పట్టించేసి వాడిని కూడా జైలుకి పంపిద్దాం అని చెప్పేసి ఆ డాక్టర్ ను చంపబోతున్నాడని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి ఇప్పుడు తను పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ డాక్టర్ ని ఫ్రేమ్ చేసింది. సో టోటల్ గా వాంగ్ మొదటి భార్యని చంపేసి ఆ తర్వాత తన కొడుకుని హంతకుడు అని చెప్పేసి ముద్రేసి ఇంకా ముఖ్యంగా ఈ డాక్టర్ కూడా తనను చంపబోతున్నాడని చెప్పేసి అందరినీ ఫ్రేమ్ చేసి ఆ వాంగ్ మాత్రం తన రెండో భార్య శరీరంలోకి వచ్చి హ్యాపీగా ఉందని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ విషయం హీరో అడుగుతాడు. దానికి ఆ వాంగ్ రెండో భార్య ఒప్పుకుంటుంది. అవును, ఈ అమ్మాయి బాడీలో నేనే ఉన్నానని చెప్పేసి వాంగ్ ఒప్పుకుంటాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. అప్పుడు హీరో వాంగ్ ని ఏమంటాడంటే సరే ఇదంతా బాగానే ఉంది, నువ్వు ఎందుకు ఈ అమ్మాయి బాడీలో ఉన్నావని చెప్పి అడిగితే ఇదంతా కాదు గానీ నీకు నెక్స్ట్ ఆర్ఎన్ఏ ట్రీట్మెంట్ ఉంది, అక్కడ కలుద్దాం అని చెప్పేసి ఆ వాంగ్ రెండో భార్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే వాంగే వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ వాంగ్ రెండో భార్య చెప్పినట్లు ఈ కేసు గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా తనకు ట్రీట్మెంట్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తూ తన జీవితం గురించి తాను చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ దగ్గరకు వచ్చి నా కోసం ఇదంతా చేసామని చెప్పేసి హీరోయిన్ కూడా పొగుడుతాడు. ఆ తర్వాత హీరోకి ఆర్ఎన్ఏ ట్రీట్మెంట్ ఇస్తారు. కాకపోతే హీరోకి వెన్నుముక్కల క్యాన్సర్ రావడం వల్ల కొన్ని రోజులు చావు నుంచి తప్పించుకుంటాడు. కానీ ఏదేమైనా సరే చావు అయితే కన్ఫర్మ్. అలాంటి సమయంలో హీరో హీరోయిన్ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ హీరో ఏమంటాడంటే పిల్లాన్ని బాగా పెంచని చెప్పేసి హీరోయిన్ కి కొన్ని టిప్స్ ఇస్తాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డ్యూటీకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత హీరోని కలవడానికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత నీకు నేను ఒక విషయం చెప్తాను, నాకు హెల్ప్ చేస్తావని చెప్పి అనడంతో తప్పకుండా అని చెప్పి అంటాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఈ డాక్టర్ వాంగ్ ఇద్దరు కలిసి ఆర్ఎన్ఏ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో ఒక సైంటిస్టే ఈ వాంగ్ మొదట పెళ్లి చేసుకున్న భార్య అనమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాంగ్ ఏంటంటే ఎప్పుడు చూసిన ప్రయోగాలు కంపెనీ అని చెప్పేసి ప్రాపర్ గా బిజీగా ఉండేవాడు. తన భార్య మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అలాంటి సమయంలో వాంగ్ మొదటి భార్య డాక్టర్ ని ఇష్టపడింది. వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులు రిలేషన్ కొనసాగింది. కానీ ఒక రోజు మాత్రం ఆ డాక్టర్ కి వాంగ్ భార్యకి ఉన్న రిలేషన్ ఆ వాంగ్ కి తెలిసిపోయింది. దాంతో వాంగ్ భార్య గిల్ట్ ఫీలింగ్ తో తనను తాను చంపుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. కాకపోతే వాంగ్ భార్య రూమ్ లో ఆ వాంగ్ భార్యకి డాక్టర్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత వాంగ్ కూడా చాలా బాధపడతాడు. కానీ అదే రోజు సొరవ తప్పి కింద పడిపోతాడు. అప్పుడు తనకు తెలిసే విషయం ఏంటంటే తనకి క్యాన్సర్ ఉందని
చేస్తుందని చెప్పేసి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాంగ్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదే RNA ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ట్రయల్స్ అని చెప్పేసి ఒక అమ్మాయిని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన తర్వాత అక్కడ జరిగింది RNA ట్రీట్మెంట్ ట్రయల్స్ కాదు, ఓవరాల్ గా వాంగ్ మెమరీస్ మొత్తాన్ని ఆ అమ్మాయి బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయటం. ఆ అమ్మాయి ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ రూమ్ లోకి వచ్చిన తర్వాత సంతకం పెట్టింది కదా, ఎందుకంటే ఈ ట్రయల్స్ కి ఒప్పుకున్నట్టు సంతకం పెట్టింది. కానీ ఎప్పుడైతే వాంగ్ మెమరీ మొత్తం ఆ అమ్మాయిలోకి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి కూడా పాపం ఆ విషయం తెలియదు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాంగ్ రెండో భార్య బ్రెయిన్ మొత్తం వాంగ్దే కదా, మనోడు ఏం చేస్తాడంటే వాంగ్ స్పెర్మ్ తీసి తనకి ఎక్కించుకుంటాడు. అంటే వాంగ్ బ్రెయిన్ ఉపయోగించి వాంగ్ రెండో భార్య బుర్రలో ఉన్న వాంగడ్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి కడుపులో కూడా తానే పుట్టాలని చెప్పేసి ఆ స్పెర్మ్ తీసి ఆ అమ్మాయికి ఎక్కించుకుంటాడు. పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఆస్తి మొత్తం పుట్టబోయే బిడ్డదే కదా, ఆ పుట్టబోయే బిడ్డ ఎవడో మళ్ళీ వాంగ్ గడే కదా. ఇది మనోడు మాస్టర్ ప్లాన్. కానీ బెడ్ మీద ఉన్న వాంగ్ ఏం ఆలోచన వస్తుందంటే మనం తప్పు చేసామేమో, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ప్రయోగం చేసి నా మెమరీ మొత్తం ఆ అమ్మాయికి ఎక్కించామేమో, మనం తప్పు చేసాము, ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్ కి రాద్దామని చెప్పేసి వాంగ్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేయటం వల్ల ఇప్పుడు వాంగ్ రెండో భార్య బ్రెయిన్ ఏం చేస్తుంది, అలా ఎలా చేస్తావు, నేను ఇక్కడ ప్రాపర్ గా నా లైఫ్ ఊహించుకున్నానని చెప్పేసి తన కొడుకుని పిలిపించి దగ్గరుండి ఆ వాంగ్ ని చంపాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసింది. కాకపోతే ఆ కొడుకు గడు కూడా ఒక దెబ్బేసి పారిపోయాడు. దాంతో ఈ వాంగ్ రెండో భార్య, అంటే రెండో భార్యలో ఉన్న కూడా వాంగి అనుకోండి, ఈ వాంగ్ రెండో భార్య ఏం చేస్తుందంటే వాంగ్ ని ప్రాపర్ గా చంపేసి తనకి ఏ అడ్డు లేకుండా చేసుకున్నాడు. అది సంగతి. కాకపోతే ఈ డాక్టర్ కి ఎందుకు బాధ అనిపించిందంటే ఇన్ని సంవత్సరాలు తనతో కలిసి ఉన్న తన ఫ్రెండ్ చనిపోయాడు. కాకపోతే వాడి మెమరీస్ ఉన్నాయి, అది కూడా వాంగ్ రెండో భార్య బాడీలో ఉన్నాయి. ఎంతైనా తన ఫ్రెండ్ ని కోల్పోయాడు కదా, అందుకని ఈ డాక్టర్ బాధపడుతూ ఉన్నాడు. తన ఫ్రెండ్ కొడుకు జైలుకు పోవడానికి కూడా తానే కారణం అని చెప్పేసి ఈ డాక్టర్ ఏం చేస్తారంటే వాంగ్ రెండో భార్యని మీట్ అయ్యి నీ కడుపులో ఉన్న బేబీకి ఇంకా హెల్త్ బాగా చెక్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి ఇంజెక్షన్ చేసి తనను చంపేద్దాం అనుకుంటాడు. తనను చంపేసి తాను కూడా చనిపోదాం అనుకుంటాడు. కానీ వాంగ్ రెండో భార్య లోపల ఉన్న వాంగడి విషయం కనిపెట్టేసి ఈ డాక్టర్ నే కొట్టి అక్కడ నుంచి బయటికి పారిపోయి వచ్చేసి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి ఇలా జరిగింది, నన్ను చంపాలనుకుంటున్నాడు ఈ డాక్టర్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది జరిగింది. సో దాంతో పరారీలో ఉన్న డాక్టర్ డైరెక్ట్ గా హీరోని కలవడానికి ఇప్పుడు వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ హీరోని ఒక హెల్ప్ అడుగుతాడు. అదేంటంటే నీ భార్య ఆడియోని రిమూవ్ చేసి ఎడిట్ చేసి నీకు వినిపించింది కదా, ఆ ఒరిజినల్ ఆడియోని మనం కనుక ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ వాంగ్ రెండో భార్యని, అంటే అందులో ఉన్న వాంగాన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు అని చెప్పి అనడంతో హీరో ఒప్పుకోడు. ఎందుకంటే తన భార్య తప్పు చేసిందని తెలిస్తే తనని అరెస్ట్ చేస్తారు కదా, అందులో తన గర్భవతి, ఇలా కాదని చెప్పేసి నా దగ్గర రెండో ఐడియా ఉందంటాడు. పద అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే వెళ్లి వాంగ్ రెండో భార్యని మీట్ అవుతాడు. అంతేకాకుండా తనకి హెల్పర్ గా ఈ డాక్టర్ ని తీసుకెళ్తాడు, మొహానికి మాస్క్ వేసుకుని. సో దాంతో ఆ డాక్టర్ ఎవరికి అర్థం కాదు. అదే సమయంలో హీరో వెళ్లి వాంగ్ రెండో భార్య ముందు కూర్చుంటాడు. కూర్చొని నువ్వు ఇలా అయిపోయావు కదా, నీకు బంధాలు ఇవన్నీ ఏం లేవు అని చెప్పి అనడంతో ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు, నాకు తెలిసినంత వరకు పోయిన జన్మలో నాకంటూ ఉంది ఒకే ఒకళ్ళు, ఈ జన్మలో వాడు నాకు శత్రువు అయ్యాడు, వాడు ఎవడో కాదు డాక్టర్, కాబట్టి బంధాలుంటే పిచ్చోళ్ళు అని చెప్పి అనడంతో బయట ఉండి ఇవన్నీ వింటున్న డాక్టర్ కోపం వచ్చేసి హడావడిగా లోపలికి వచ్చేసి వాంగ్ రెండో భార్యకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏమైందో తెలియదు కానీ వాంగ్ రెండో భార్య మీడియా ముందుకు వచ్చేసి నా భర్తను చంపింది నేనే, నా కొడుకుని జైలుకి పంపించింది నేనే, ప్రాపర్ గా ప్లాన్ వేసి పాపం డాక్టర్ కి ఏం తెలియదని చెప్పేసి మీడియా ముందు పోలీసుల ముందు ఒప్పుకుంటుంది. దాంతో వాంగ్ రెండో భార్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్లి ఆ వాంగ్ భార్య మాట్లాడిన వాయిస్ ని ఎడిట్ చేసి తన కొడుకు మాట్లాడిన వాయిస్ ని మాత్రం ఉంచానని చెప్పేసి తన భార్య చేసిన తప్పు తన మీద వేసుకొని తాను పోలీసులకి లొంగిపోతాడు. మరోవైపు డాక్టర్ ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నిటికీ తానే కారకుడని, అంటే తన ఫ్రెండ్ చనిపోవడానికి, తన ఫ్రెండ్ కొడుకు జైలుకు పోవడానికి, ఆ తర్వాత ఇవన్నీ జరగడానికి తానే కారణం అని చెప్పేసి తనకు తాను విషయం ఇచ్చుకొని గిల్ట్ ఫీలింగ్ తో సూసైడ్ చేసుకొని చనిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు హీరో ఒక వాయిస్ రికార్డ్ చేసి రికార్డర్ పెడతాడు. అందులో ఏం చెప్తాడంటే తనకు పుట్టబోయే బిడ్డని ఎలా ఉండాలి, అంతేకాకుండా వాళ్ళ అమ్మని ఎలా చూసుకోవాలని చెప్పేసి ప్రాపర్ గా వాయిస్ రికార్డ్ చేస్తాడు. హీరోయిన్ కి అర్థం కాదు ఇప్పుడు ఎందుకు ఇదంతా చేశాడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు వాంగ్ రెండో భార్య కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత నా భర్తను చంపింది నేనేం చెప్పేసి ఆవిడ ఒప్పుకుంటుంది. అంతేకాకుండా అక్కడున్న వాంగ్ కొడుకు ఏం చెప్తుందంటే నేను మీ అమ్మనరా, నేను తప్పించడానికి ఇదంతా చెప్తున్నానని చెప్పేసి చిన్న సైగ చేస్తుంది. దాంతో వాడు కూడా నమ్ముతాడు వాళ్ళ అమ్మ తన ఒంట్లోకి వచ్చి ఇలా చేస్తుందని చెప్పేసి. ఇంకోవైపు మన కథలో హీరో ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది. తనని జైలుకు పంపించకుండానే తానే బయట చనిపోతాడు. మరోవైపు వాంగ్ రెండో భార్యని జైలుకి పంపిస్తారు. తాను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి డెలివరీ అవుతుంది. తనకు ఒక బాబు పుడతాడు. దాంతో హీరోయిన్ ను జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాంగ్ రెండో భార్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనను కలవాలని చెప్పి అనడంతో జైల్లో ఉన్న అధికారులు కూడా సరే అని చెప్పేసి వాంగ్ రెండో భార్యని బయటకు రావడానికి అలౌట్ చేస్తారు. వాంగ్ రెండో భార్య బయటకు వచ్చి మాట్లాడే ముందు తాను సంతకం పెట్టాలన్నమాట. ఆ సంతకం మాత్రం ఈసారి లెఫ్ట్ హ్యాండ్ తో పెడుతుంది.
అంటే వాంగ్ రెండో భార్య లోపలున్న ఆ వాంగ్ లేడనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ వచ్చేసి వాంగ్ రెండో భార్యని మీట్ అయిన తర్వాత ఆ వాంగ్ రెండో భార్య హీరో ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి మన పెళ్ళాడని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ బుర్ర బ్లాంక్ అయిపోయి ట్విస్ట్ ఇంకొకటి రిలీజ్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు వాంగ్ రెండో భార్య లోపల ఉంది ఎవరో కాదు మన కథలో హీరో. అసలు ఏం జరిగిందంటే వాంగ్ రెండో భార్య దగ్గరికి మన కథలో హీరో ఆ తర్వాత డాక్టర్ వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత డాక్టర్ చాలా ఎమోషనల్ అయిపోయి వాంగ్ రెండో భార్యకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా. ఇచ్చిన మరుసటి రోజే వాంగ్ రెండో భార్య ఏం చేసింది, ఈ తప్పంతా చేసింది నేనే, నా భర్తను చంపింది నేనే, ఆ కేసు కాస్త వాంగ్ కొడుకు మీద నెట్టింది నేనేని చెప్పేసి కోర్టులో ఒప్పుకుంది కదా. ఇలా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ డాక్టర్ వాంగ్ రెండో భార్య లోపలున్న వాంగ్ ఆర్ఎన్ఏని రిమూవ్ చేసి హీరో ఆర్ఎన్ఏని ఎంటర్ చేస్తాడు. సో అలా ఎంటర్ చేయటం వల్ల ఇప్పుడు వాంగ్ రెండో భార్య లోపల ఉంది ఎవరో హీరో కదా. సో అందుకని తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకునేలా చేశాడు. ఇంకా ముఖ్యంగా వాంగ్ రెండో భార్య పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అనాథ పిల్లలకి రాసి చేశాడు. సో జరిగింది ఇది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పుడే అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే హీరో మాత్రం సైలెంట్ గా వీల్ చైర్ లో కూర్చొని ఏ చలనం లేకుండా ఉంటాడు. కానీ వాంగ్ రెండో భార్య మాత్రం అచ్చు హీరో లాగా యాక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ డాక్టర్ ఏదో చేశాడని చెప్పేసి. ఓవరాల్ గా హీరోయిన్ మొత్తం అర్థం చేసుకొని జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాంగ్ రెండో భార్య దగ్గరకు వస్తాడు. అంటే వాంగ్ రెండో భార్య లోపల ఉన్న మన కథలో హీరోని కలడానికి వస్తుంది. వచ్చిన తర్వాత తన కొడుకుని తన భర్తకు చూపిస్తుంది. తాను ఎంతగానో ఆనందపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీ అందరు నేను రిక్వెస్ట్ చేసి చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కోసం నేను 2.5 రోజులు కష్టపడ్డాను. ఈ వీడియోని నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు అర్థం కాలేదు అనుకుంటే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నేను బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కదా. అందుకని బాయ్.